అంటే మన హీరోస్ ఉన్నారు కదా, టాప్ హీరోస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? మా పవన్ స్టార్ గారు మీకు కనుక ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏదో ఎల్లో ఆరెంజ్ కలిసిన చిన్న రొమాంటిక్ ఏరియా కనిపిస్తే ఆటోమేటిక్గా కళ్ళు చూస్తాయి. మొహం నీ ఒంట్లోని భాగమే, నడుము నీ ఒంట్లోని భాగమే. మొహం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నీ ముఖమే కర్మ, టోటల్గా నీ బాడీ చూస్తా. చూడు అఖిల, పేరు అఖిల కాదు, అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండం ఎంత మనసు ఉండాలి, ఆ మనసులో నేను ఉండాలి. నువ్వు పెట్టుకున్నా అంటే ఇప్పుడే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అఖిల. ఏమంటావు? నువ్వు ఏమన్నా సరే ఎవరినన్నా ఎదిరిస్తా అంటే ఒక్క మా ఆవిడ తప్ప అదేం చేయలేవు. నువ్వు ఓకే అంటావు? ఈ ఓకే అంటే చెప్పు, ఇప్పుడే నీకు చెప్తున్నా, ఐ లవ్ యూ. సో ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చెప్తే నిజంగా చూస్తూ ఉంటే మీ కళ్ళు చాలా అందంగా కలువరేకుల్లాగా ఉన్నాయి. అసలు అవి బుగ్గలా బూరెలా అన్నట్టుగా చాలా అందంగా ఉన్నాయి. ఆ తర్వాత మీ పెదాలు ఉన్నాయి చూడండి, అప్పుడే ఏదో గులాబీ రేకుల్ని అలా చిదివిది అలా రుద్దితే వేళకి రెడ్ రంగు అన్నట్టు, ఆ రెడ్ రంగు ఏదో మీ మూతి పూసుకున్నట్టు ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ లాగా కనిపిస్తుంది నాకు. అంతేకాకుండా ఆ చిన్న గడ్డం, చిట్టిగారిలాగా చిన్న గడ్డం, ఇలా పోలికలు పోల్చుకుంటే కాదు, ఏమంటే పక్కన మా ఆవిడ ఉంది, నా గుడ్డ పీలికలు అయిపోద్దని కానీ పోల్చట్లేదు. కానీ నిజంగా చూస్తుంటే మీ గ్లామర్గా అవి చాలా బాగున్నాయండి. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి అమ్మాయి కనుక నా లైఫ్లోకి వచ్చిందంటే నేను చాలా హ్యాపీ అండి. ఎవడ అఖిల గారు మీకు ఒక మాట చెప్పనా? ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ప్రపోజ్ చేస్తే, ఈ ఊళ్ళో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబ చూసింది మా తాత, కానీ నేను మొట్టమొదటిసారిగా బాంబు లాంటి అమ్మాయిని చూశాను బ్రో. అదగో కళ్ళ ముందే బాంబే ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను అనుకున్నా. కానీ సీటు కింద బాంబులాగా పక్కన మా ఆవిడ, ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు భయ్య. అందుకే తను ఉన్నా ఉండకపోయినా బాంబు పేలినా పర్లేదు అనుకుంటూ మానవ బాంబులాగా మీ మధ్యలోకి వచ్చేస్తున్నా, మీ మధ్యలోకి వచ్చేస్తున్నా. అఖిల గారు ఐ లవ్ యూ. నిజంగా నవ్వుతున్నారు చూడండి, ఇట్స్ సో క్యూట్ అండి. సున్నుండలాగా చాలా చక్కగా ఉన్నారు, నిజంగా చాలా బాగున్నారు. ఐ లవ్ యూ. సో ఇలాగా. అలాగే బాలయ్య బాబు గారు చాలా సంతోషం. నిజంగా అందం అంటే చందమామది అని అందరూ అంటారు, కానీ చందమామది కాదు అఖిలది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను, భూమి మీద 2 చందమామలు ఎలా తిరుగుతున్నాయా అని. తను ఇందాక నడిచి మేకపై వస్తూ ఉంటే నా కోసమే పుట్టిందా అన్నట్టు అనిపించింది. సరే ఏది ఏమైనా అందంలో కానీ, ఆ రూప లావణ్యంలో కానీ, ఆ సౌశీల్యంలో కానీ, ఆ వినయంలో కానీ, ఇలాంటి పదాలన్నీ స్వచ్ఛమైన తెలుగుగా మాట్లాడేటప్పుడు తెలుగు అమ్మాయిలాగా, అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉన్న ఈమెని ఎవరు ఇష్టపడరు? అది ఏదేమైనా మీకు ఈ సభాముఖంగా బిగ్ టీవీ ప్రేక్షకుల అందరి సమక్షంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. చెప్పండి. టెల్ మీ. మీరన్నది బాగున్నది, నేనన్నది బహు బాగున్నది అని అనిపించమంటారు అఖిల. ఐ లవ్ యూ. అంతే. ప్రపంచంలో అందరికీ హద్దులు ఉంటాయేమో కానీ నా ప్రేమకి హద్దు లేదు అని బాలకృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది అని అఖిల గారికి నేను చెప్పాను అన్నమాట. సో అది అంటే ఇవన్నీ బాలకృష్ణ గారి వాయిస్లో మీకు చెప్పాను, కానీ నా వాయిస్లో తనకి ఎప్పుడో చెప్పానండి. For more videos like this, subscribe Big TV channel.